యూ కెనాట్ సీ ద సేమ్ యువర్ సెల్ఫ్ ట్వైస్ ఇన్ అ మిర్రర్. అంటే మన మిర్రర్ ముందు ఇట్లా నించొని అటు ఇటు వచ్చినామంటే మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, కొత్త సెల్స్ బిల్ట్ అవ్వడం కానీ, బాడీలో ఈ బ్లడ్, ఆక్సిజన్, లంగ్స్, కొన్ని సెల్స్ చనిపోవడం కానీ చాలా చేంజెస్ జరుగుతాయి. కాబట్టి మనం ఎట్లయితే ఉన్నామో అదే సేమ్ సెల్ఫ్ని రెండుసార్లు చూడలేమన్నమాట మిర్రర్ ముందు. సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్. అందుకే మనం బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి ఓల్డ్ ఏజ్ అటు, సో మన బాడీ అనేది కంటిన్యూస్ చేంజెస్కి గురవుతుంది. సో ఇట్ ఈస్ టెంపరీ. కానీ మన సోల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పర్మనెంట్. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం, సోల్ అనేది మన ఇది హార్ట్లో ఉంటుంది. ఇట్ ఈస్ పర్మనెంట్, ఇటర్నల్ అని. సో అది చేంజ్ అవ్వదు, అది ఏజింగ్ ఉండదు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం చూస్తున్న ఈ వరల్డ్ ఏదైతే ఉందో అది మాయా అని చెప్పేసి అప్పట్లో డిబేట్స్ నడిచేవి. సో వరల్డ్ మనం చూసేదంతా ఇల్యూజన్, ఇదంతా మన బ్రెయిన్ క్రియేట్ చేసుకున్న ఒక మాయా వరల్డ్ అనేది. సో అప్పుడు శంకరాచార్య వీళ్ళందరూ కూడా ఈ పాయింట్ మీదనే కూర్చున్నారు, వరల్డ్ అనేది ఒక మాయా, ఇట్ ఈస్ ఇల్యూజన్. అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ ఆచార్యస్, మన వెస్టర్న్ కంట్రీస్లో చాలామంది ఫిలాసఫర్స్ కూడా అవును వరల్డ్ అనేది ఒక మాయా అని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత లేటర్ ఆన్ మళ్ళీ ఇంకా కొంతమంది ఆచార్యులు వచ్చారనమాట. వాళ్ళందరూ అన్నారు ఇదంతా కొట్టివాడేశారు, లేదు వరల్డ్ అనేది నిజం, ఇట్ ఈస్ ఎగ్జిస్టెంట్, ఇది ఇల్యూజన్ కాదు, మనం తినేది ఏదైతే ఉందో అది నిజం. సో వరల్డ్ అనేది 100% ఎగ్జిస్టెంట్ అని చెప్పేసి అన్నారు. సో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెప్తారనమాట సేమ్ ఇదే విషయం. వరల్డ్ అనేది టెంపరీ, కానీ ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్. అంటే అది నిజం, కానీ కంటిన్యూస్ చేంజెస్కి గురవుతుంది వరల్డ్ అనేది. సో తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళు ఏమన్నారంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ వరల్డ్. ఒక వరల్డ్ ఏంటంటే మీరు మీ కళ్ళతో చూసేది, ఇంకో వరల్డ్ ఏంటంటే మీ హెడ్, మీ బ్రెయిన్ క్రియేట్ చేసే వరల్డ్ అనమాట. ఆ వరల్డ్లోనే అసలైన ప్రాబ్లం ఉంది. మన బ్రెయిన్ క్రియేట్ చేసే వరల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే కోపం, ద్వేషం, ఈ అన్ని ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మానవ జాతికి సంబంధించిన అన్ని ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక హెడ్లో ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకుంటారు కదా, ద్వేషం, కోపం అవన్నీ. సో ఇది అసలైన ప్రాబ్లం అనమాట. సో కృష్ణుడు చెప్తాడు, ఎప్పుడైతే నీ ఇన్నర్ వరల్డ్ని క్లీన్స్ చేసుకుంటావో అప్పుడు నువ్వు ఎక్స్టర్నల్ వరల్డ్లో పీస్ఫుల్గా బతకచ్చు అని చెప్పేసి. అదే అనమాట.